ఈసారి నా బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు స్వీటీ? చాలా స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నాను బేబీ. హెడ్ ఫోన్స్. హెడ్ ఫోన్సా? ఏవండి ఏవండి ఏవండి, హెడ్ ఫోన్స్ కాదు, దానికన్నా మంచిది కొత్త ఐఫోన్ కొనిస్తాను బేబీ. ఏంటి ఐఫోన్ గిఫ్ట్ ఇస్తున్నావా? ఏంటండి 5 గంటల నుంచి ఆ ఫోన్ అలా చూస్తున్నారు? నువ్వే కదా బేబీ ఐఫోన్ కొనిచ్చావు. ఇంకొంచెం ఈ ఫోన్ లో గేమ్స్ ఆడి నువ్వు. ఇంట్లో సరుకులు అయిపోయినాయండి, ఆ ఫోన్ పక్కన పెట్టి వెళ్ళి తీసుకుని రావచ్చు కదా. అబ్బా తర్వాత తెస్తానులే స్వీటీ, వెళ్ళు. అబ్బా పోండి, కొత్త ఐఫోన్ చెప్పానా? లేదే, ఒక మంచి బైక్ కొనిస్తాను బేబీ. బైకా? పొద్దుననగా బయటికి వెళ్ళారు, ఇంకా ఇంటికి రాలేదేంటండి? అయ్యో అనవసరంగా మీకు బైక్ కొనిపించానండి. ఈ బైక్ అంతా కాదు గానీ నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా, నీకు 1 year జిమ్ మెంబర్షిప్ ఇప్పిస్తాను బేబీ. జిమ్ మెంబర్షిప్ ఆరోగ్యమే మహాభాగ్యము. ఏంటండి ఎక్కడికి వెళ్తున్నారు? జిమ్ కి వెళ్తున్నాను స్వీటీ. ఎన్నిసార్లు వెళ్తారండి? పొద్దునే వెళ్ళొచ్చారు కదా. నువ్వే కదా స్వీటీ 1 year మెంబర్షిప్ ఇప్పించావు, అందుకే వెళ్తున్నాను. బాయ్ స్వీటీ. చీచి వద్దొద్దు, నేనేం చెప్తున్నానో ఏంటో. నీకు ఇవన్నిటికన్నా పెద్ద గిఫ్ట్ ఇస్తాను బేబీ. మేకప్ కిట్. మేకప్ కిట్టా? అది నీకోసం కదా. మేకప్ చేసుకుంటే అందంగా ఎవరు కనిపిస్తారు? నేను అందంగా కనిపిస్తే ఎవరు చూస్తారు? నువ్వు. మరి ఆ గిఫ్ట్ ఎవరికి? నీకే కదా. ఏమండి, నేను ఉప్పు డబ్బులో 2000 రూపాయలు పెట్టాను, మీరు ఏమైనా తీసారా? ఏంటి స్వీటీ నువ్వేం చెప్తున్నావో నాకు వినిపించట్లేదు. ఇంత గట్టిగా మాట్లాడుతున్నా మీకు ఎందుకు వినిపించట్లేదండి? కిచెన్ లో ఉప్పు డబ్బులా 2000 రూపాయలు పెట్టాను, మీరు ఏమైనా తీసుకున్నారేమో అని అడుగుతున్నాను. అరే ఏంటి స్వీటీ అలా అరుస్తున్నావు? నిజంగా నువ్వేం చెప్తున్నావో నాకు వినిపించట్లేదు. సరే ఒక పని చేద్దాం స్వీటీ, నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చో, నేను అక్కడికి వచ్చి మాట్లాడతాను. నీకు వినిపిస్తుందో లేదో చూద్దాం. సరేలేండి. స్వీటీ అది బీరువాలో నాకు తెలియకుండా నీ మేకప్ కోసం ఒక 10,000 రూపాయలు తీసుకున్నావు కదా. మీరు ఏం చెప్తున్నారో నాకు వినిపించట్లేదండి. ఏంటి వినిపించట్లేదా? అదే స్వీటీ, మన బీరువాలో నాకు తెలియకుండా నీ మేకప్ కోసం ఒక 10,000 రూపాయలు తీసుకున్నావు కదా, దాని గురించి అడుగుతున్నా. అబ్బా మీరు చెప్పింది కరెక్టేనండి, ఇక్కడ కూర్చుంటే ఏం వినిపించట్లేదు.